హాయ్ అండి. మీకు ఒంట్లో వేడి చేసిందా? అలా అయితే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. సగ్గుబియ్యం 2 అవర్స్ ముందు నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఉడుకుతున్నాయి కదండి సగ్గుబియ్యం. బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు మనం బెల్లం కట్ చేసేసుకుందాం. ఇట్లా బెల్లం తురుముకుంటే తొందరగా కరిగిపోతుందండి. తురిమేసాను కదండి. మన సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు సగ్గుబియ్యంలో వేసేసుకుని ఇలా తిప్పుకుందాం. బెల్లం తొందరగా కరిగిపోతుందండి. కరిగిపోయిందండి. సగ్గుబియ్యం రెడీ అయిపోయింది. ఈ సగ్గుబియ్యంలో పాలు పోయే అవసరం లేదండి. పాలు పోస్తే వేడి తగ్గదు. అందుకే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.